ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం గా అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుకల నుంచి ఈ చక్రం తిప్పారు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశం పైన మంత్రులు కూడా నా మాట వినట్లేదు, కొంతమంది అంత మాత్రాన అసహనం వ్యక్తం చేస్తామా, మంత్రుల మీద కోపగించుకుంటామా, సో ఏదైనా సరే కలిసిమెలిసి చేసుకోవాలి అన్నట్టు కూడా రీసెంట్ గా ఒక సభలో చెప్పడం అనేది జరిగింది. అలాగే కొత్త మంత్రివర్గ మార్పు అనేది కేబినెట్ విస్తరణ కూడా అందుకోసమే ఆపారు. సో కొత్త కేబినెట్ తో పాటు సీఎం కూడా కొత్త వారు వస్తారు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం. తర్వాత ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు సో మొదటగా భారతీయ జనతా పార్టీలో మీరు ఏ విధంగా ఉన్నారో చూసుకోండి. 8 మంది ఉన్నారు. 8 మందిలో రాజాసింగ్ ఇప్పటి వరకు ఆఫీస్ మెట్లు దొక్కలేదు. అందులో 2-3 ఎమ్మెల్యేలు అసలు బీజేపీ వైపు చూడడానికే ఇష్టపడట్లేదు. ఇంక 8 మంది ఎంపీలు ఎవరిది వారిదే యమునా తీరే అన్నట్టుగా కూడా వాళ్ళు ఉన్నారు. సో మొదటగా బీజేపీ సెట్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అలాగే సీఎం చేంజ్ గురించి చెప్పండి. వార్తలు ఏదో ఉండడానికి ఎలాంటి చీప్ స్టిక్స్ పాలిటిక్స్ చేస్తారా అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పైన కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. మరి ఫస్ట్ నుంచి కూడా సీఎం చేంజ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా డికే శివకుమార్ సీఎం అవుతారా అని చెప్పేసి కూడా అక్కడ కూడా పాలిటిక్స్ నడుస్తున్నాయి. అదే విధంగా తెలంగాణలో కూడా వారితో పాటు ఇక్కడ కూడా సీఎం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కీలకంగా మీనాక్షి నటరాజన్ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. చూద్దాం మరి ఆయన చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజము. అలాగే 5 సంవత్సరాల వరకు రేవంత్ రెడ్డి గారే సీఎం ఉంటారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వారి నోటి తోటి వారే చెప్పడం అనేది జరిగింది. మరి వాళ్ళది కరెక్టా, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కరెక్టా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.